6 నెలల్లో లక్ష ఉద్యోగాలు ఊడిపోయాయి. ఈ సంఖ్య తక్కువేం కాదు. ఐటీ సహా టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లే ఆఫ్స్ సీజన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడో కోవిడ్ సమయంలో అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అంతా బాగున్న తరుణంలో వేల కోట్ల లాభాలు ప్రకటిస్తున్న కాలంలో ఇలా లక్షల ఉద్యోగాలు పోవడం ఏంటి? కంపెనీలు చెప్పే మాట సామర్థ్యం, పనితీరు, కానీ అసలు కారణాలు అవి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప కింద నీరులో విస్తరించడంతోనే ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయనేది వాస్తవం. దీంతో సాఫ్ట్వేర్ సహా టెక్నాలజీ రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఊడుతోన్న ఉద్యోగాలు మొదటి 6 నెలల్లోనే లక్ష ఉద్యోగాలు హాంఫర్ట్. జాబ్ మేళాలు కాదు, పింక్ స్లిప్ల జాతరలా మారింది పరిస్థితి. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు టెక్నాలజీ రంగంలోని ఉద్యోగాల భద్రత ప్రశ్నార్థకమైంది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ కంపెనీలు కోవిడ్ నుంచే ఈ పని చేస్తూ ఉండగా తాజాగా 2025లో కూడా ఇలానే ఉద్యోగుల తొలగింపు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు నిరుద్యోగం తగ్గింది, పేదరికం తగ్గిపోయిందనే సర్వేలు ఊదరగొడుతుంటే, మరోవైపు ఇలా లక్షల్లో ఉద్యోగులను తొలగించడం సాఫ్ట్వేర్, టెక్ రంగంలోని అయోమయ పరిస్థితికి నిదర్శనంగా మారింది. మైక్రోసాఫ్ట్ తన ఎక్స్బాక్స్ విభాగం నుంచి 9100 మందిని తొలగించగా, ఇంటెల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 20% మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. సామర్థ్యం, పనితీరు సాకుగా ఈ తొలగింపు కార్యక్రమం సాగుతున్నా అసలు కారణం అది కాదు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడకంతోనే ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నారనే వాదన ఉంది. దీనికి ఐబీఎం కంపెనీ అనుసరించిన విధానమే స్పష్టమైన నిదర్శనం. ఐబీఎం 2025లో 8000 మంది వరకు ఊస్టింగ్ చేసింది. హెచ్ఆర్ విభాగంలో ఈ ఉద్యోగాలు తొలగించగా, హెచ్ఆర్ రోల్స్ లో 200 మంది ఉద్యోగులతో ఏఐ సిస్టమ్ అడాప్ట్ చేసుకుని నియమించింది. టెక్ కమ్ డిజిటల్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇప్పటికే 6 నెలల్లో 4 విడతలకు 14000 మందిని లేపేసింది. కమ్యూనికేషన్, సర్వీసెస్, వండర్ పాడ్కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది. ఇన్ఫోసిస్ 2025లో 540 మంది జూనియర్ ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా 3600 మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ తన ఆండ్రాయిడ్ పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో 1000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చింది. ఇంకా ఇతరత్రా ఫారెన్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల కంపెనీలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. ఈ తొలగింపులకు మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణం కాదు, కానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న చోట్ల తిరిగి వాటిని భర్తీ చేయడం మాత్రం ఏఐ సిస్టమ్స్ తోనే చేయడం గమనార్హం.